మీ హెల్ప్ అందాలంటే ఎలాగా? మీరు కొంతమందికి చేస్తారా, సాయి వాళ్ళకి చేస్తారా, ఇంకొకరికి చేస్తారా? ఎవరండి 1000 మంది పైన చేసేది? ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? చాలా నా శక్తి అంతవరకే అనుకుంటా నేను. ఇంకొకటి, ఇది నాకు సంబంధం లేదండి నిజంగా. అసలు ఎలా చేయగలుగుతానో ఎట్లా చేస్తానో నాకు తెలియదు. అందాల్సిన వాళ్ళకి అందాల్సినప్పుడు, అది నా నుంచి అందాల్సినప్పుడు ఆటోమేటిక్గా నాకు వర్క్ వస్తుంది హాస్పిటల్ నుంచి, దాని త్రూ డబ్బులు జనరేట్ అవుతుంది, అది వాళ్ళకి వెళ్తుంది అంతే. అంతేగాని నేను చేస్తుంది ఏం లేదు నా చేతుల్లో, నేనేం చేయట్లేదు, నాకేం తెలియదు, నేను నార్మల్ అమ్మాయిని అంతే. అండ్ ఇంకొకటి, చాలా వరకు నా ఎమోషన్ని చాలామంది అరే నాకు ఇది జరగలేదే, అట్లా అవ్వలేదే, నేను ఇది తీర్చుకోలేకపోయాను ఇట్లా అనుకుంటారు కదా. కానీ తీరా వాళ్ళు తీర్చగలుగుకునే కెపాసిటీ వచ్చినాక ఎట్లయితుందంటే వాళ్ళకి వేరే సైడ్ పోతూ ఉంటారు. నాకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇది జరుగుంటే బాగున్ను, ఇట్లుంటే బాగున్ను, వీళ్ళతో ఇలా ఉంటే బాగున్ను, ఇది జరుగుంటే బాగున్ను. బట్ నాకు ఆ మనుషులకి మేబీ అది అంటే నాకు వాళ్ళ ఇష్టం ఉండొచ్చు, బట్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, వాళ్ళ నుంచి అది తీసుకోవడానికి లేకుండా పోయి ఉండొచ్చు. సో నేనేం చేస్తా, అవతల మనిషిలో నా సోల్ని చూసుకొని వాళ్ళు అది చేస్తున్నప్పుడు నేను సంతోషిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సాయి అన్న బర్త్డేకి వాళ్ళ అమ్మ నాన్నలకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. నేను చేయలేను ఇప్పుడు, లేదు కదమ్మా. తను పెడుతుంటే నేను పక్కన నుంచి సంతోషపడతా చూసా అంతే. ఏదన్నా కూడా ప్రతి చిన్న ఎమోషన్ని నా తీర్చుకోవడానికి అది వాళ్ళలో చూసుకొని చేసుకుంటా. అది ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, సోల్ కనెక్ట్ అవ్వాలి, థాట్ ప్రాసెస్ అనేది కనెక్ట్ అవ్వాలి. అవతల నుంచి ఏమాత్రం ప్యూరిటీ లేకపోయినా కూడా ఇది ఎందుకు పోదు, నేను నో అని చెప్పేసా డైరెక్ట్. అంతేగాని కొందరికే చేయాలి, ఇట్లే చేయాలి ఏం ఉండదు.